ఇరాన్, అమెరికా మధ్య సయోధ్య కుదర్చడానికి పాకిస్తాన్ ఆసిఫ్ మునీర్‌తో పాటు ఒక బృందాన్ని పంపించింది నిన్న టెహరాన్. అక్కడ వాళ్ళు మాట్లాడాలి. ఇప్పుడు శాశ్వత కాల్పుల విరమణ కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో మధ్య దేశాలు, ముఖ్యంగా మధ్య దేశాలు అంటే మధ్యవర్తిగా ఉన్నటువంటి కొన్ని దేశాలు ఉన్నాయి. అంటే శాంతి కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో చైనా పాత్ర కూడా కీలకంగా ఉంది. చైనా ఇప్పుడు పాకిస్తాన్ పంపించడంలో కీలక పాత్ర. అమెరికా ఉంటే ఉండొచ్చు దీని వెనక. ఖచ్చితంగా దీని వెనక అంతా అమెరికానే నడిపిస్తుంది అనుకోండి. కానీ ఇప్పుడు చైనా కూడా పాకిస్తాన్కి సపోర్ట్గానే ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆసిఫ్ మునీర్ బృందం అక్కడికి వెళ్ళింది. అయితే ట్రంప్ ఏమంటున్నాడంటే కాల్పుల విరమణకి మేము కాదు టెహరానే తహతహలాడుతుంది అంటున్నాడు. అయితే ఇప్పుడు ఆసిఫ్ మునీరు బృందం వెళ్ళింది కదా, వాళ్ళకి ఇరాన్ ప్రతినిధులు ఏం చెప్తున్నారు తెలుసా? ఫస్ట్ మీరు కాల్పుల విరమణ ఏదైతే ఈ చర్చల గురించి మాట్లాడుతున్నారో ముఖ్యంగా అమెరికాతో మాట్లాడండి. ఇక్కడ అమెరికా యొక్క దళాలు వెనక్కి వెళ్ళిపోవాలి. ఏది హార్మోజ్ జలసంధి మీద దిగ్బంధనం విధించారు కదా, అది కనుక వెనక్కి వెళ్ళకపోతే మేము ఇక్కడ మొత్తం వాణిజ్యాన్ని ఆపేస్తాం. ఎర్ర సముద్రంలోను అలాగే వమన సముద్రంలోను పర్షియన్ గల్ఫ్లో మొత్తం వాణిజ్యాలన్నీ ఆగిపోతాయి. ఆ తర్వాత మళ్ళీ మీరు మమ్మల్ని ఏమన్నా సరే మేము బాధ్యులం కాదు అన్న విధంగా ఇప్పుడు ఇరాన్ చెబుతుంది. ఆసిఫ్ మునీర్ ఏమొచ్చేసి ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఉన్నాడు. ప్రస్తుతానికి ఆయన బృందం అక్కడ ఉంది. అంటే ఎరక్కపోయి ఇరిక్కిపోయేమా అన్న విధంగా ఆసిఫ్ మునీర్ యొక్క బృందం ఉంది. అటు అమెరికాకి చెప్తే అమెరికాకి కోపం, ఇటు ఇరాన్కి చెప్తే ఇరాన్కి కోపం. అయితే ఇరాన్ చెప్పేసింది, మీరు ఎలాగో చర్చల కోసం వచ్చారు కదా, శాంతి కోసమే వచ్చారు కదా, కాల్పుల విరమణ కోసమే వచ్చారు కదా, లేదా శాశ్వత యుద్ధ విరమణకే ప్రయత్నాలు చేస్తున్నారు కదా, మీరు వెళ్ళండి. మీరు వెళ్ళి అమెరికాకి చెప్పండి, ట్రంప్కి చెప్పండి. ఫస్ట్ మనం కాల్పుల విరమణ పొడిగించాలా, లేకపోతే శాశ్వతమైనటువంటి యుద్ధ విరమణ చేయాలన్నా ఏం చేయాలన్నా ఇక్కడ హార్మోజ్ జలసంధిలో అమెరికా యొక్క ఆధిపత్యం ఉండకూడదు. అంటే ఈ దిగ్బంధనం ఉండకూడదు. ఇరాన్ మీద ఏదైతే ఈ దిగ్బంధనం విధించారో అది గనక తొలగకపోతే మేము మొత్తాన్ని నాశనం చేసేస్తాం. మొత్తం ఈ యొక్క హార్మోజ్లో జరుగుతున్నటువంటి మొత్తం వాణిజ్యాన్ని ఆపేస్తాం, అటువైపు ఎర్ర సముద్రం కూడా ఆపేస్తాం అన్న విధంగా మాట్లాడుతుంది ఇప్పుడు ఇరాన్. దీనికి ఇప్పుడు ఇంకా ఆసిఫ్ మునీర్ ఏమొచ్చేసి అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. తిరగడం అంటే మాట్లాడుతున్నాడు, అటు అమెరికా వాళ్ళతోటి ఇటు వీళ్ళతోటి మాట్లాడుతున్నాడు.